బీజేపీ చీఫ్ రామచంద్రరావు తన నిరాహార దీక్షను విరమించారు. ఫీజు బకాయి బీజేపీ లడాయ్ పేరుతో 2 రోజుల దీక్ష చేపట్టిన రామచంద్రరావు ఇవాళ సాయంత్రం 6 గంటలకు దీక్షను విరమించాల్సి ఉంది. కానీ వైద్యుల సూచన మేరకు ముందుగానే దీక్షను విరమించారు. రామచంద్రరావుకు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించారు. ఎంపీ లక్ష్మణ్ విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు తన నిరాహార దీక్షను విరమించారు. ఈ దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్నటి నుండి కూడా ఫీజు రీంబర్స్మెంట్ ను విడుదల చేయాలంటూ దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా దీక్షను కొనసాగిస్తారని చెప్తున్నప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు దీక్షను విరమించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ దీక్ష పైన ఇటు కాంగ్రెస్ ఎలాంటి రెస్పాండ్ కాలేదు. మరి ఈ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నది బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు నిన్నటి నుండి మీరు దీక్ష చేస్తారు, కానీ ప్రభుత్వం సైడ్ నుండి ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తామనుకుంటారు? విద్యార్థుల పక్షాన ఎలాంటి పోరాటం చేయబోతున్నారు భవిష్యత్తులో? ఈరోజు 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి 40 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పనంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. 2 రోజుల పాటు ఈరోజు దీక్ష చేశాం. అన్ని జిల్లాలు మా బీజేవైఎం విద్యార్థులు యువకులందరూ కూడా వెళ్ళేసి లక్షలాది సంతకాల సేకరణ చేశారు. రేపు అవసరమైతే 7వ తారీఖు రోజు మేము అసెంబ్లీ ముట్టడి కూడా వెనకాడబోం. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఎలాంటి అంటే మీరు చేసిన నెల రోజుల నుండి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు విద్యార్థుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఎలాంటి భరోసా బీజేపీ వాళ్ళకి ఇవ్వబోతుంది? చూడు, విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, వారికి విద్యార్థులకు వచ్చేటువంటి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని ఆల్రెడీ మేము ప్రకటించినాం. ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడి వారి బకాయిలు చెల్లించే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ అంశాన్ని ఏమైనా లేవనెత్తుతారా? అసెంబ్లీలో ప్రభుత్వం నుండి ఏ మేరకు సమాధానం రాబట్టగలుగుతున్నారు? చూడండి, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అసెంబ్లీలో మేము లేవనెత్తాల్సిన అనేకమైన సమస్యల్లో రేపటి నుంచి మొన్నటి వరకు మీకు తెలుసు, ధరణి మీద లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండో, ఆ ధరణి అగేన్స్ట్గా దాన్ని బంగాళాఖాతంలో వేసి దాని ప్లేస్లో భూ భారతి చేస్తా అని ఈరోజు భూ హారతి చేస్తూ ఉన్నాడు. దాదాపు లక్షలాది ఎకరాల భూమి ఈరోజు ప్రైవేట్ భూములు సైతం ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి మరి వాటన్నిటిని కూడా వాపస్ ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి రిటర్న్ తీసుకొస్తా ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు భూ భారతి తీసుకొచ్చినావు, ధరణి మీద ఆడిట్, అది ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన అన్నావు. మరి ఫోరెన్సిక్ ఆడిట్ విషయం లోపల ఇప్పటి వరకు దేనికోసం అని చెప్పి ఆడిట్ రిపోర్ట్లను మరి బహిర్గతం చేయలేదో, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదో దానికి సమాధానం చెప్పాలా. రెండోది, ఈరోజు లక్షలాది ఎకరాల భూమి ఎందుకోసం భూభారతిలో పెడతా ఉన్నారు, ప్రొహిబిటెడ్ లిస్టులో పెడతా ఉన్నారో, వెంటనే వాటిని ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి ఏ ఆధారాల మీద తీసేస్తా ఉన్నారో దానికి సమాధానం చెప్పాలా. అదే మాదిరిగా ఈరోజు వేల కోట్ల రూపాయలు, దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఒకటే కంపెనీ నుంచి వాళ్ళ మంత్రి రెవెన్యూ మినిస్టర్ అకౌంట్లో పడ్డట్టుగా ఆధారాలతో బయట పెడితే దానికి సమాధానం చెప్పరు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రికి, ఈ రెవెన్యూ మినిస్టర్కి ఏం ప్రేమ ఉన్నదని, దాని మీద మీరు ఆయనకు ఎందుకు కాపాడుతూ ఉన్నారో, ఎందుకోసం అని చెప్పేసి నేను చెప్పినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్తలేరో, ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన 1,000 కోట్ల రూపాయల కుంభకోణం మీద హౌస్ కమిటీ వేస్తలేరో దానికి సమాధానం అడుగుతా ఉన్నాం. ఈరోజు 22A మీద, అదే మాదిరిగా భూభారతి మీద ఏ రకంగానైతే ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో దాని మీద సిబిఐకి మీరు మరి ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టించాలని, దాని మీద హౌస్ కమిటీ వెయ్యాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదే మాదిరిగా రేపటి నుంచి దాని మీద మేము భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం మేము మన ఉద్యమం చేయబోతూ ఉన్నాం, ప్రజలకు వెళ్ళబోతూ ఉన్నాం. అండ్ మేము ఖచ్చితంగా 5-6 తారీఖుల్లో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి దీని మీద దీక్ష చేస్తాం. 5-6 తారీఖు దీక్ష చేసి 7వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడి కూడా చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. చూడొచ్చు, మొత్తానికి బీజేపీ అయితే ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా పబ్లిక్ అంశాలను కూడా సీరియస్గా తీసుకొని 5-6 తేదీల్లో దీక్షకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 7వ తేదీన అసెంబ్లీ అవసరం అనుకుంటే అసెంబ్లీ ముట్టడి, లేదా అసెంబ్లీలో అంశాలను లేవనెత్తే ప్రయత్నం అయితే చేసేందుకు బీజేపీ నేతలు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుండి
దీక్ష కొనసాగినటువంటి పరిస్థితి కూడా వచ్చు. ఫీజు రీంబర్స్మెంట్ పైన ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడం, అయితే దాని రెస్పాండ్ రాకపోయినంత మాత్రాన మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు దీక్ష సాగాల్సి ఉండగా ఆయనకు కొంత ముందు నుండే హెల్త్ ఇష్యూస్ ఉండడం, బీపీ లెవెల్స్ పడిపోవడం, షుగర్ లెవెల్స్ కూడా పడిపోవడంతో డాక్టర్ల సూచనల మేరకు ముందే దీక్షను విరమింపు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ పబ్లిక్ ఇష్యూస్ పైన మేము రెగ్యులర్గా పోరాడుతూ ఉంటాము. అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ విడుదలకు ఒత్తిడి చేస్తాము. అదేవిధంగా 22A పెట్టినటువంటి భూముల అంశాలు అయితేనేమి, అదేవిధంగా ఇతర పబ్లిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎంపీలము ఎమ్మెల్యేలను కలిసి 5-6 తేదీల్లో ఒక దీక్షను కూడా చేయబోతున్నామంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఓకే అజయ్, థ్యాంక్ యూ.